మీకోసం అందరి కోసం ఉప్మా తయారు చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం, యేసు నామం, యేసు నామం. ప్రైజ్ లార్డ్. ప్రియమైన ఈ కాలనీ, కొత్త కాలనీ, దుబ్బల పెరటు కాలనీ విశ్వాసులకి ప్రభు పేరిట వందనాలు. మీ వద్దకు వచ్చాం. మీరు దేవుని మందిరానికి వస్తలేరని, ప్రైజ్ లార్డ్, మీరందరూ కూడా మాతో కలిసి మా సంతోషంలో దేవుని సంతోషాన్ని పొందుకొని మీరు కూడా మాతో సావాసంలో ఉండాలని, మిమ్మల్ని మర్చిపోకుండా, విశ్వాసులు ఎంత కాళ్ళ నొప్పులైనా కూడా ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నామంటే ఈ ప్రాంతంలో ఉన్న, ఈ కాలనీలో ఉన్న వారందరూ కూడా దేవుడు చేసిన, సంఘం చేసిన మేళ్ళు మర్చిపోకుండా, ప్రైజ్ లార్డ్, దేవుణ్ణి స్మరణ చేసుకోవాలని, దేవుణ్ణి అందు విశ్వాసం కలిగి ఉండాలని, ఇంకా మన భక్తి జీవితాన్ని ఇంకా పరిపూర్ణత చేసుకోవాలని, దినదినం అభివృద్ధి చేసుకోవాలని ఒక ఉద్దేశంతో మీరు అందరూ కూడా అలాంటి మనస్సు కలిగి ఇంకా వెనకబడకుండా ముందుకు రావాలని దేవుని పేరిట మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాం. మన సంఘము మన సంఘం మొదటి సంఘం, ప్రైజ్ లార్డ్, యేసుక్రీస్తు నామము ప్రకటించింది మన సంఘం ఈ గ్రామంలో, ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం. హల్లెలూయా. ఇది ఆది నుంచి ఉంటుంది కనుక ఆ సంఘం ద్వారా మనం ఎంతో మంది మేలు పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం, దీవించబడ్డాం. ఆ మందిరంలో ఎన్నో కార్యాలు మనము జరిగించుకున్నాం కనుక ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ సంఘం కూడా మిమ్మల్ని మర్చిపోతలేదు, మీరే అప్పుడప్పుడు మర్చిపోతున్నారు, సంఘానికి రావట్లేదు. సంఘానికి రావాలి, దేవుణ్ణి మొక్కుకోవాలి, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించాలి. రాబోయే దినాల్లో ఇంకా మీ కుటుంబాలు, మీ పిల్లలు దీవించబడాలంటే మెయిన్గా కృతజ్ఞత మనం మర్చిపోవద్దు. కృతజ్ఞత మర్చి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏం చేసినా దాంట్లో మనకు ఫలితం అనేది ఉండదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కోసమై ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన నామాన్ని ఎరుగుదాం, విశ్వసించుదాం. ప్రైజ్ లార్డ్. పించేవాడు అంటున్నాడు. మనం అన్నిటికీ సమయం ఇస్తాం కానీ దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం, ప్రార్థనకి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఆ ప్రార్థనకి, వాక్యానికి, దేవునికి మనం సమయం ఇద్దాం, సంఘానికి సమయం ఇద్దాం, సావాసం కలిగి ఉందాం. మేమందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం లేచి ప్రతి దినము సమస్త మానవాళి కోసం, జాతి, మత, కుల భేదము, దేశము లేకుండా ప్రతి మానవాళి కోసం ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో బాప్తిసం పొంది నా వారందరి గురించి ప్రార్థన చేస్తున్నా. వారు వచ్చినా రాకున్నా, ఇగో మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీరు రావట్లేదని ప్రభు మమ్మల్ని మీ వద్దకు పంపించాడు. ఇది రేపు ఒక దినాన సాక్షిగా నిలబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఈ ప్రాంతం అంతా కూడా రావాలి. దుబ్బడి పెరట్లో ఉన్న, కట్టబడుతున్న, ఇంకా కడుతున్న, కట్టబోతున్న గృహాలు అందరూ కూడా రక్షించబడి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘంలోనికి రావాలని ప్రభు ఆహ్వానిస్తున్నారు. అందుకనే ఈ కాలినడకన మేము, మా ప్రియులు విశ్వాసులు కొంతమంది నడవలేని పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు, మన వార్డు మెంబర్లు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమను కనపరుస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇంతమంది సహకరిస్తుండగా మీరందరూ కూడా దేవుని మందిరంలోకి రావాలి, ప్రార్థించాలి, వాక్య జీవితము కలిగి ఉండాలి. మీకున్న ప్రాబ్లమ్స్, సమస్యల గురించి చెప్పినప్పుడు కూడా ప్రార్థిస్తే దేవుడు విని మీ జీవితాలలో కార్యాలు జరిగిస్తారట విశ్వాసం కలిగి ఉండండి. ఆదివారము ఆయా సమయాలలో మందిరాల్లో ప్రార్థన జరుగుతుంది. గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు, అనేకుల జీవితాలలో కార్యాలు జరిగిస్తున్నాడు, ఎందరో మార్పు చెందుతున్నారు. మీరు కూడా ఈ మార్పులు, ఈ సంతోషంలో మీరు కూడా పాల్గొనాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. యేసు రక్తం